వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మాజీ ఆర్థిక శాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు గారు మాట్లాడుతూ ఏపీ మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి దోచుకున్న 3,500 కోట్లకి రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ రికవరీ చట్టాన్ని అమలు చేయాలని లేదా కొత్త చట్టం తీసుకురావాలంటూ ఆయన సూచించారు. హత్య చేసే వ్యక్తి కంటే ఆర్థిక నేరస్తుడు చాలా ప్రమాదకరమని సుప్రీంకోర్టు కూడా చెప్పింది అన్నారు. 3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి మాస్టర్ మైండ్ అయితే ప్రధాన లబ్ధిదారుడు జగన్మోహన్ అన్నారు. ప్రజలను మోసం చేసిన వారిని న్యాయ విచారణతో పాటు ప్రజాకోర్టులకు తీసుకురావాలని, తద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎన్నికల్లో ప్రజలు వాళ్ళని శిక్షించగలరు అంటూ అన్నారు. కక్షపూరిత కేసుని వైకాపా నేతలు చెప్పడం నేరం నుంచి తప్పించుకునేందుకే, తప్పుడు మార్గాన్ని అనుసరించే వాళ్ళు శిక్ష నుంచి ఎప్పటికీ తప్పించుకోలేరంటూ ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బును మింగేసి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ ఆయన మండిపడ్డారు. సో ఈయన అనేది ఏంటంటే రెవెన్యూ రికవరీ చట్టాన్ని అమలు చేయాలి లేదా కొత్త చట్టాన్ని తీసుకురావాలి అని. అసలు ఏంటి ఈ రెవెన్యూ రికవరీ చట్టం అనేది ఒకసారి చెక్ చేస్తే నా వరకు ఇప్పటికి తెలియదండి. నేను విన్నాను, పేరుకి మాత్రమే విన్నాను. ఏం చేస్తారు ఎలాగనేది, ఎందుకంటే ఇప్పటివరకు దాని మీద ఒక స్టేట్మెంట్ కానీ ఏది మనకి రాలేదు. గూగుల్లో అవైలబుల్ ఉంది, ఎవరైనా కావాలంటే చెక్ చేయొచ్చు. మొత్తం 21 పేజీల డాక్యుమెంట్. ఏపీ రెవెన్యూ రికవరీ చట్టం 1864, అలాగే 1890 కూడా ఉన్నట్టుంది. ఎస్, అలాగే తెలంగాణకు కూడా ఉంది. ఇక్కడ ప్రధానంగా ఇది దేనికి ఇచ్చారు అంటే, రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన పన్నులు ప్రభుత్వ గ్యారంటీతో బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్లు ఇచ్చిన అప్పులు ప్రభుత్వానికి లేదా ఆయా సంస్థలకు సకాలంలో సక్రమంగా చెల్లించని సందర్భాల్లో బకాయి పడిన మొత్తాన్ని ఈ చట్ట ప్రకారం వసూలు చేయవలసి ఉండును. అంటే భూమి శిస్తు, నీటి శిస్తు ఇలాంటివి బకాయి బాగా ఉండిపోయారు అంటే దానికి రావాల్సినటువంటి బకాయిలు దీని ద్వారా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఇందులో భూమి ఇన్వాల్వ్మెంట్ లేదు, నీరు ఇన్వాల్వ్మెంట్ లేదు, దీంట్లో శిస్తులు కట్టాల్సినటువంటి అవసరం ఇది ఏం కనిపించలేదు. మొత్తం ప్రభుత్వమే రన్ చేసింది కాబట్టి ప్రభుత్వ ఖజానాకి ఎంత చూపిస్తే అంతే. ప్రైవేట్ ఎంటిటీ అనేది ఏది లేదు, ప్రైవేట్ ఆస్తులు కూడా ఇందులో ఏవి లేవు. వైన్ షాపులలాగా ఇంకోలాగా అన్ని ప్రభుత్వమే రెంట్లు కట్టి ఇంకోటి చేసి అన్నీ కూడా నడిపించింది. ప్రభుత్వ దుకాణాలు అనేవి కాకుండా రెంటెడ్లోనే ఆ రెంట్స్ ఎంతెంత పే చేశారన్నటువంటి దానికి కూడా ఇంకా లెక్కలు రాలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. మరి ఇందులో రికవరీ ఎవరి నుంచి చేస్తారు, ఎక్కడి నుంచి చేస్తారు? కుంభకోణం మాత్రం చాలా పెద్ద స్థాయిలో జరిగింది. మామూలు స్థాయి కాదు, చాలా పెద్ద స్థాయి. లెక్కలు చెప్పుకుంటే విస్తుపోవడం తప్పితే ఏం చేయలేనటువంటి పరిస్థితి. ప్రజల సొమ్ము. మరి ఎవరి ఆస్తులు రికవరీ చేస్తారు ఇందులో? అంటే మనం చూసాం చాలా మటుకు కేసుల్లో. అక్రమాస్తుల కేసు జగన్మోహన్ రెడ్డి గారిది కావచ్చు, లేదా గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ దానికి సంబంధించింది కావచ్చు. ఇలాంటి వాటిల్లో సీజ్ చేశారు, లిస్ట్ చేశారు మొత్తం అంతా కూడా. వాళ్ళ ఆస్తులు, వాళ్ళ ప్రాపర్టీలని లిస్ట్ అవుట్ చేసి వాళ్ళ ఆధీనంలో ఉంచారు. దాన్ని రికవరీ అనలేదు, ఇంకా జస్ట్ సీజర్ మాత్రమే. రికవరీ చేయాలంటే విజయమాల్య కేసులో ఆయన ఆస్తులు అమ్మి చేసినటువంటివి ఏవైతే ఉన్నాయో, కింగ్ఫిషర్ విమానాలు కావచ్చు, లేదంటే గోవాలో ఉన్నటువంటి గెస్ట్ హౌస్లు కావచ్చు, ఇవన్నీ అమ్మి దాని నుంచి వచ్చిన సొమ్ముని ఏ విధంగా చేశారో బ్యాంకులకి, ఆ రకంగా అనమాట. ఇక్కడ అలా కూడా ఏం జరగట్లా. సో ఈ రెవెన్యూ రికవరీ యాక్ట్ దీన్ని ఎక్సైజ్ దాంట్లో ఏ విధంగా చేయగలుగుతారు వీళ్ళు? ప్రభుత్వమే నడిపించినటువంటి దాంట్లో సాక్ష్యాల ఆధారాలు ఏమున్నాయి? ఎవరి దగ్గర నుంచి వసూలు చేయాలి కూడా? ఎక్సైజ్ మంత్రి దగ్గర నుంచా, లేదు నిర్ణయాలు తీసుకున్నటువంటి ఎక్సైజ్ కార్పొరేషన్ ఏదైతే ఉందో బెవరేజ్ కార్పొరేషన్ నుంచా, లేదు ముఖ్యమంత్రి నుంచా, మంత్రివర్గం నుంచా? ఎవరి నుంచి రికవరీ చేయాలి? దీనికి సంబంధించి ఆదాయాన్ని దొంగిలించడం వేరు. అసలు ఆదాయమే చూపించకుండా వ్యాపారం చేయించేసి దాని నుంచి వచ్చినటువంటి దాన్ని తీసుకెళ్తే దాన్ని ఇలాగా రికవర్ చేయాలి. మరి కొత్త చట్టం కావాలన్నారు. కొత్త చట్టం ఏ విధంగా చేస్తారు? నాకు తెలిసి ముందు అవినీతిని నిర్మూలిస్తే ఇలాంటివన్నీ కట్టడవుతాయంటాను. ఎందుకంటే మాజీ ఐఏఎస్ స్వర్గీయ PVRK ప్రసాద్ గారు చంద్రబాబు నాయుడు రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన్ని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్గా నియమించిన తర్వాత ఇలా అవినీతి పరులను శిక్షించడానికి, ప్రభుత్వంలోనే ఉండేటువంటి అవినీతి పరులను శిక్షించడానికి ఒక స్పష్టమైనటువంటి మెకానిజం కావాలి అని ఆయన అడగడం, దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి రిపోర్ట్ని తయారు చేసి ఇవ్వడం, ముందస్తు ఎలక్షన్స్కి వెళ్తున్నాం కాబట్టి ఎలాగో వచ్చేది మనమే, వచ్చినప్పుడు ఇమీడియట్గా అమలు చేద్దామని దాన్ని పక్కన పెట్టడం అయింది. అత్యంత కఠినమైనటువంటి ఒక చట్టం చేశారు ఆ రోజు రూపకల్పన. అది ఇంకా హైదరాబాద్లో ఉన్నటువంటి మర్రి చెన్నారెడ్డి క్యాంపస్ ఏదైతే ఉందో, మానవ వనరుల క్యాంపస్, దాంట్లోనే మూలుగుతోందో తీసి లోపల ఎక్కడన్నా పడేశారో తెలియదు. ఆ చట్టం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి తీసుకొచ్చి దాన్ని అమలు చేస్తే అవినీతిని కంట్రోల్ చేయొచ్చు. తద్వారా ఇలాంటి స్కాములు జరగకుండా కూడా చూడొచ్చు.
100%. ఎందుకంటే ఎరాడికేట్ అయిపోతారు, అవినీతి పరులందరూ కూడా రాజకీయాల నుంచి వెళ్ళిపోతారు ఆ చట్టం కనుక బయటకు వస్తే. చేస్తారా చేయరా అనేది డిస్కషన్ తెలియదు ఇంకా మనకి. ప్రభుత్వం మీద ప్రజలు డిస్కషన్ అయితే పెట్టాలి, మీరు చేయాల్సిందే అని. అలాగే ఇప్పుడు ఈ రెవెన్యూ రికవరీ, దీన్ని అమలు చేసినటువంటి వాళ్ళు, అరెస్ట్ అయినటువంటి వాళ్ళు, వీళ్ళ పాత్ర ఏంటి, ఎంత డబ్బులు ఇలా చేశారు, ఎలా ఖర్చు పెట్టారు, ఇవన్నీ కాదు. వాళ్ళ ఆస్తులన్నీ కూడా తీసుకోండి, కారణభూతమైనటువంటి వాళ్ళ ఆస్తులను తీసుకుని రికవర్ చేయండి. మొత్తం పేరుకే ఉంది చట్టం, దీనివల్ల ఏం జరిగింది ఇప్పటివరకు అనేది తెలియదు. ఎందుకంటే ఒక సామాన్యుడు బ్యాంకులో ఏదైనా లోన్ తీసుకుని ఒక చిన్న వస్తువు ఏదైనా కొన్నాడు, సపోజ్ ఒక బండి కొన్నాడని అనుకుందాం. ఎందుకంటే మొన్న చెప్పాను కదా నా స్టోరీ, నేనే ఉన్నానని. ఈఎంఐలో ఒక 2 నెలలు జీతం లేక కట్టలేకపోతే 3వ నెలలో స్టార్టింగ్లోనే లోన్ రికవరీ ఏజెంట్లు రోడ్డు మీద వెళ్తున్న నన్ను నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద దింపి బండి తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. మరి ఇక్కడ ఇంత అవినీతి జరిగింది, ఇందులో ఇంత ప్రాణాలు పోయిన తర్వాత ఇప్పుడు వచ్చి మళ్ళీ వీళ్ళ దగ్గర నుంచి వసూలు చేయాలి అంటే కొత్త చట్టం చేయాలి, లేదంటే రెవెన్యూ చట్టం ఉపయోగించాలి అని అంటున్నారు తప్ప ఎందుకని ముందడుగు వేయలేకపోతున్నారు? ఒకవేళ నిజంగా ముందడుగు వేయగలిగితే అది నిజంగానే ఒక గేమ్ చేంజర్ అవుతున్నాలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో ఈ రెవెన్యూ చట్టం ఏంటి అనేది మనం చెప్పుకున్నాం, దీంట్లో ఏ విధంగా అవుతుంది. అలాగే చాలా సెక్షన్లు ఇందులో చెప్పుకోవాల్సినటువంటివి చాలా వరకు స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ జప్తు చేయడం, ఇవన్నీ చాలా డిఫరెంట్ ఇవన్నీ ఉంటాయి. దానికి తగ్గట్టుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఏదేమైనప్పటికీ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలి అంటే ట్యాక్సులు కట్టేటువంటి సామాన్యులు ఎవరైతే ఉన్నామో వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి పన్నుల నుంచి కంపెన్సేషన్ ఇవ్వడం కాదు, ఇలాంటి వాళ్ళ నిర్ణయాల వల్ల చనిపోయింది ఉన్నారు కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి, వీళ్ళ ఆస్తుల నుంచి వసూలు చేసి క్లియర్ చేయాలి. ప్రధానికి ఇస్తున్నాం కదా అని చెప్పి సీఎంఆర్ఎఫ్ తోటో పిఎంఆర్ఎఫ్ తోటో ఎస్టోన్షన్ రిలీఫ్ ఫండ్లు వీళ్ళకి సాయాలు ఊరికే చేసేయడం కాదు. తప్పు చేసినటువంటి వాడి దగ్గర నుంచి రికవరీ చేయండి, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి క్లియర్ చేయండి. సో రెవెన్యూ రికవరీ చట్టానికి సంబంధించి మరిన్ని అంశాలు మరొక ఎపిసోడ్లో పూర్తి స్థాయిలో చూద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.